మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రహ్మంగారి మఠం బద్వేలు నియోజకవర్గానికి జీవనాడి అయినటువంటి బ్రహ్మం సాగర్లో ఎప్పుడు 20 ఏళ్లుగా కని విని ఎరగని రీతిలో పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే అలాగే ఇరిగేషన్ అధికారులు బద్వేలు ఆర్డీఓ గారి కృషి కారణంగానే ఇది సాధ్యమైంది. ఈరోజు పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండిన కారణంగా ఎమ్మెల్యే గారు జలహారతి ఇచ్చారు. వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సార్, 20 ఏళ్ళ తర్వాత ఒక అచీవ్మెంట్, అసలు టీడీపీ వస్తే వర్షాలు రావు, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తారనే ఒక అపోహ ఉంది. ఈరోజు మీ ప్రభుత్వంలోనే అన్ని డ్యాములు కూడా పూర్తి స్థాయిలో నిండుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు దైవ సంకల్పం అది. ఒకరు చెప్తే తెలుగుదేశం పార్టీ ఉంటే వాటర్ రాదు, వైకాపా పార్టీ ఉంటే వాటర్ రాదని కాదు. దైవ సంకల్పంతో నీళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు అదే మనమేమి దేవుళ్ళం ఏమన్నా, దేవుడైతే మంత్రించవచ్చు, మంత్రం చేసి నీళ్ళు రాలా లేకపోతే వద్దని చెప్పాక అది కాదు. ఇది సృష్టి ధర్మం. అంటే వర్షాలు ఈ సంవత్సరం బాగా పన్నీ కాబట్టి 2005లో డ్యామ్ కట్టారు. అప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు రాలేదు నిండలా. ఈసారి 17.2 టీఎంసీ నీళ్ళు నిండినాయి. ఇంకా నీళ్ళు నిలబెట్టమే కాదు, ఇంకా దీని వెనకాల ఇరిగేషన్ అధికారులు కూడా చాలా దీన్ని ఒక వారం నుంచి నాకు ఎందుకంటే వాళ్ళకి భయం వేసింది, నీళ్ళు నిండిపోతే ఎక్కడ పోతాయని. వాళ్ళు రాత్రులు మొన్నైతే నైట్ 12 గంటలప్పుడు నాకు ఫోన్ చేశారు, 1 గంటకు ఫోన్ చేశారు. సార్ ఇట్లా వచ్చే నీళ్ళు ఏం చేయాలి? మా ఆలోచన ఏంటంటే ఫుల్ పెరిచి నీళ్ళు నిలబెట్టాలని కోరిక. ఎందుకంటే ఒకసారి నీళ్ళు అవకాశం ఉంది నిలబెడితే రైతాంగాన్ని బాగుంటుందని చెప్తే వాళ్ళు కూడా భయపడినా కూడా మీరు ధైర్యంగా చేయండి, నేను ఉండా మీకు ఏమని చెప్పి వాళ్ళకు మేము సపోర్ట్గా, మాకు వాళ్ళు సపోర్ట్గా అధికారులు కూడా బాగా వాళ్ళు డే బై డే చేశారు. అదే రకంగా నీళ్ళు కూడా బాగా వచ్చినాయి. ఈరోజు చాలా గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే అది కార్తీక మాసంలో లాస్ట్ శనివారం, 4వ శనివారంలో ఈరోజు ఫుల్ పిడిచిగా నీళ్ళు నిలబడి జలహారతి ఇస్తామంటే మా రైతులకు కానీ నాకు కానీ చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. సార్, ఇదే వాటర్ను పూర్తి స్థాయిలో తేవడం కోసం గతంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆ లూప్ హోల్స్ అన్ని కూడా మీరు గుర్తించారు, సరిచేశారు. ఏం మ్యాజిక్ చేశారు సార్ నీళ్ళని రావడానికి? దానికి ఏంటంటే యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు అప్పుడు దీన్ని డిజైన్ చేసిందే 5000 క్యూసెక్స్ నీళ్లు దీనికి రావాలి. 5000 క్యూసెక్స్ వస్తే మనకు 3 నెలల లోపల నిండిపోతాయని చెప్పి నింపగలుగుతామని ప్లానింగ్ చేశారు. ప్లానింగ్ చేసిన తర్వాత కంప్లీట్ లైనింగ్ చేశారు. కొన్ని చోట్ల 0 నుంచి 18 కిలోమీటర్లు లైనింగ్ చేయలే. ఎందుకంటే అప్పుడు పరిస్థితి అక్కడ ఏదో నక్సలైట్ ఉండడము, అక్కడ చేయనీయకుండా పోవడంతో అక్కడ వదిలేసిన దానివల్ల స్టార్టింగ్లో ఆ నీళ్ళు ఎప్పుడు 5000 వదలకుండా 3000 అక్కడ వదిలితే మనకు వచ్చాక 1000 వస్తాయి. మనకు 1000 వచ్చేప్పుడు నిండుతుంది. ఇప్పుడు నేను దాన్ని గమనించిన తర్వాత లాస్ట్ టైం మినిస్టరు ఇక్కడ పిలుచుకొచ్చేసి ఇక్కడి నుంచి మేము కెనాల్ అమ్మడి సర్వే చేసినాం. కెనాల్ అమ్మడి ఎక్కడెక్కడ నీళ్లు రాలేదని చూసి అన్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత దీన్ని 0 నుంచి 18 కిలోమీటర్ లైనింగ్ కడితే ఖచ్చితంగా మనకు 5000 క్యూసెక్స్ నీళ్ళు వదలొచ్చు అనే ఆలోచనతో అప్పుడు మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వర ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన చూపించిన తర్వాత దానికి శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసిన దానివల్ల ఆ లైనింగ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు 5000 కాదు, ఈసారి నేను ఒకరోజు 5700 క్యూసెక్ నీళ్ళు వదిలిచ్చిన. అంటే వదిలితే ఎట్లుంటుంది ఇంకా చూస్తామని 5700 అక్కడ వదిలితే మనకి ఇక్కడ 3000 వచ్చినాయి. అదే అక్కడ 3000 వదిలితే మనకు 1000 వస్తాయి. అది ఆ రోజు 5700 క్యూసెక్ వదిలినాం కాబట్టి ఇక 3000 వచ్చినాయి కాబట్టి ఈరోజు తొందరగా 17.2 టీమ్స్ నిలబెట్టగలిగినాం. లేకుంటే నిలబెట్టలేము. మ్యాజిక్ ఏం లేదు దీంట్లో. ఎక్కడెక్కడ పోకుండా నీళ్ళు ఎక్కువ వదిలినామో ఇక్కడ నీళ్ళు నిన్నాయి. ఇంకా ఫ్యూచర్ కూడా ఇంతకన్నా నింపేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వేరు లేదు. ఎందుకంటే అలుగు అనేది అంటారు మామూలుగా, అలుగనే లేదు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ నిలబెట్టే కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంకొక 0.1 క్యూబ్ తీసుకొచ్చినా కూడా ఇక పొర్లుతారు నీళ్ళు. ఆ పొర్లే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం 17.2 టీమ్స్ ఈరోజు రికార్డ్ బ్రేక్ ఈరోజు ఇక్కడ నిలబెట్టినాం. దీనికి మా అధికారులు కానీ మేము కానీ మా కార్యకర్తలు ప్రజలందరూ చాలా సంతోషంగా జలహారతి చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. కూర్చొని లీకేజీ సమస్య ఉంది, ఇప్పటికీ కూడా కొంత అది భయాందోళనకు గురి చేస్తుంది. ఇక్కడ దాన్ని ఎలా అధిగమించబోతున్నారు? ఇప్పుడంతా అది సెట్ అయినట్టేనా? ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పారు, 15 టీఎంసీ నీళ్ళు నిలబెడితే లీకేజ్ అయితే భయభ్రాంతులు వస్తాయి. అదే రకంగా మేము ఎంతతో చూస్తామని ట్రయల్ చేస్తామని చెప్పి నీళ్ళు వదిలితే లాస్ట్ టైము 2021-2021 16.5 టీఎంసీ నీళ్ళు నిలబెట్టినని తెలిసింది. ఆ రోజు ఏమైంది, ఒక్క సెకండ్కు 8.5 లీటర్స్ లీక్ అవుతాయి ఆ రోజు. ఈరోజు అదే వాటర్ వదిలితే ఒక్క సెకండ్కు 2.5 లీటర్స్ మాత్రమే లీక్ అవుతున్నాయి. అంటే అప్పుడు 8 లీటర్స్ ఉండేది ఇప్పుడు 2.5 లీటర్స్ తగ్గినాయి. అంటే ఇంకా తగ్గినాయి. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా తగ్గిపోతాయి దీంట్లో. కాబట్టి మనం భయాందోళనతో పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మేము కూడా, ఎందుకంటే 15 టీఎంసీ నీళ్ళు ఒకసారి వచ్చాం.
మేము వచ్చి ఆర్డీఓ మేము అందరం వచ్చి చూసిన తర్వాత క్లియర్గా నీళ్ళు వాటర్ వస్తాయి. ఎందుకు దాంట్లో కూడా గమనించేది ఆ వాటర్ బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఏమైనా మన్ను మిక్స్ అయ్యి వస్తే కన్నా ఏమైనా కొలాప్స్ అయితే భయం ఉన్నది. ఎక్కడైనా ప్యూర్ వాటర్ బయటకు వచ్చింది. ఆ రోజు ఎంత వాటర్ ఎట్లా వచ్చిందో ఈ రోజు కూడా అట్నే వాటర్ వస్తుంది. కాబట్టి అటువంటి ఇంకా లీక్ అయితే భయభ్రాంతులు లేవు, భయభ్రాంతులు తొలగిపోయినాయి. అటువంటి ఆలోచన మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఖరాఖనే చెప్తున్నా. పూర్తి స్థాయిలో నీటిని రైతులందరూ కూడా సకాలంలో వాడుకొని వాళ్ళు పంటలు పండించుకోవాలని చెప్పి మనతో పాటు మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ చెప్తున్నారు.